హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి మైసూర్ బోండా. బయట దొరికే మైసూర్ బోండా ఎలా ఉంటుందో సేమ్ అంతే టేస్టీగా, ఎంతో ఈజీగా చేసుకునే ఈ మైసూర్ బోండాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటాయండి. మరి ఈ మైసూర్ బోండాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అక్క చేతి వంటలు. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్ ఆఫ్ పెరుగు తీసుకొని బౌల్లో వేసుకొని బాగా బీట్ చేసుకుందామండి. ఈ పెరుగుని మనం క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బాగా బీట్ చేస్తూ ఉండాలి. చూసారుగా, ఈ టెక్స్చర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మరొకసారి కలుపుకుందామండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే 1 స్పూన్ వరకు వంట సోడాని వేసుకుందామండి. మరొకసారి అంతా కలిసేలా కలుపుకుందామండి. అలానే తగినంత ఉప్పును కూడా వేసుకొని మరొకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని తురుముకుందామండి. మీరు అల్లం ముక్కని తురుముకున్నా పర్లేదు, చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకున్నా పర్లేదండి. చాలామందికి అల్లం ముక్కలు పంటికి తగులుతూ ఉంటే ఇష్టపడరండి, అందుకనేసి తురుము వేసుకుంటే అందులో ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఇలా తురుముకున్న తర్వాత కొంచెం కరివేపాకును తీసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకుందామండి. అలానే పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకుందాము. ఇందులో 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకొని వేసుకుందామండి. మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకుందాము. ఇప్పుడు 1/2 కప్పు వరకు మైదా పిండిని వేసుకొని బాగా కలుపుకుందామండి. ఈ పిండిని మనం విస్కర్తో కాకుండా చేత్తో బీట్ చేస్తూ కలుపుకుందామండి. అదేంటి అన్నీ ఒకసారి వేసుకొని కలిపేసుకోవచ్చు కదా అని అనుకుంటారు మీరు. కానీ ఒక్కొక్కటి వేసుకొని కలుపుకుంటూ ఉంటేనే ఈ మైసూర్ బోండా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని మరొకసారి కలుపుకుందాము. ఇప్పుడు మైసూర్ బోండాకి ఈ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. దీన్ని 1 గంట పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. గంట తర్వాత తీసి చూద్దామండి. ఈ బ్యాటర్ ఇలా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకుందామండి. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కూడా వేసుకుందాము. ఈ ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం బోండాలు వేసేసుకుందామండి. నేనైతే ఇలా చిన్న గరిటెతో వేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే చేత్తో కూడా వేసుకోవచ్చు. మీరు ఎలా వేసుకున్నా, ఏ షేప్లో వేసుకున్నా సరే ఈ బోండా అనేది పర్ఫెక్ట్ రౌండ్ షేప్లోకి వచ్చేస్తుందండి. చూసారా, అన్ని రౌండ్ షేప్లోకి వచ్చేసాయి. మీరు ఏ విధంగా వేసుకున్నా పర్లేదండి. ఈ బోండాల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. ఈ బోండాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఈ బోండాలు వేగిపోయండి, తీసి పక్కన పెట్టేసుకుందాం. అలానే మిగిలిన పిండిని కూడా గరిటెతో చిన్న చిన్న బోండాల్లా వేసేసుకుందామండి. చూసారా, ఏ షేప్లో ఉన్నా సరే అది నార్మల్గా రౌండ్ షేప్లోకి వచ్చేస్తుంది. వీటిని కూడా బాగా వేగనిచ్చుకుందామండి. ఇలా వేగిపోయిన బోండాలన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. చాలా ఈజీగా చేసేసుకున్నాం కదండి. మీరు కూడా ఈ మైసూర్ బోండాల్ని ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. అచ్చం మనకి బయట దొరికే మైసూర్ బోండాల్లానే ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. అంతే, ఈ బోండాలు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పల్లీ చట్నీతో సర్వ్ చేసేసుకుందాం. ఈ మైసూర్ బోండాని పల్లీ చట్నీతో తీసుకుంటేనే నాకు ఇష్టమండి. కావాలి అనుకుంటే మీరు టమాటో చట్నీ, ఉల్లి చట్నీతో కూడా తీసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఏంటి మరి, ఒకసారి ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన అక్క చేతి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక రుచికరమైన వంటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.